విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసివాడ సమీపంలో ఉన్న రైల్వే విహారీ కాలనీలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల పెళ్లిరాట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. కాలనీ అధ్యక్షుడు విన్నకోట రాము దంపతులచే సీతారాముల వారికి మొదట ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ తర్వాత పెళ్లిరాటను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట రాము మాట్లాడుతూ కాలనీ ప్రజల సహకారంతో ఈ ఏడాది నుంచే శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 6వ తారీఖున సీతారాముల కళ్యాణం అనంతరం ప్రజలందరికీ అన్న వితరణ, సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పి గోవిందరావు, కెవి ప్రసాద్ రావు, ఎంపీ శ్రీనివాస్, ఎంవీఆర్ పాత్రుడు, ధర్మారావు, సదానందం, శ్రీనివాస్, కృష్ణారావు పాల్గొన్నారు. రైల్వే విహారు మొత్తం కలిపి ఈరోజు ఇక్కడ శ్రీరామం చేయడానికి పెద్దలందరూ కూడా మరి నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు పెళ్లిరాట వేయడానికి పెద్దలు నిర్ణయించారు కాబట్టి పెళ్లిరాట కూడా చాలా విజయవంతంగా మీ ఆశీస్సులతోటి, భగవంతుడి సీతారాముల ఆశీస్సులతోటి ఈరోజు దిగ్విజయంగా జరిగింది. అలాగే 6వ తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం చేయాలని సంకల్పించాం. అందరూ కూడా దీనికి ఆహ్వానితులే. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరై ఆ రోజు కళ్యాణాన్ని మీరందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ లోక కళ్యాణ నిమిత్తం ఈ కళ్యాణం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఇది ఇవాళ ప్రారంభమైంది రాట మహోత్సవంతో. మళ్ళీ 6వ తారీఖు ఉదయం 9 గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ. అయితే మన స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ మేము కాకుండాను మా చుట్టుపక్కల ఉన్న వీళ్ళు కూడా అందరికీ మేము ఆహ్వానించాము. దాని తర్వాత ఇక్కడ మాకు 9 గంటల నుంచి కళ్యాణం ప్రారంభమవుతుంది, 11:30 వరకు కళ్యాణం అవుతుంది. తర్వాత తదుపరి ప్రోగ్రామ్ ఏంటంటే అన్న సంతర్పణ అవుద్ది. అందరూ కూడా అన్న సంతర్పణలో కూడా అందరూ పాల్గొని మా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. ఆ తర్వాత 5 గంటలకి సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం పెట్టాము మేము ఇక్కడ.